యువత మత్తు వదిలి మైదానాలకు చేరాలన్నారు స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి. ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నారు. క్రీడలపై ఆశ ధ్యాస ఉంటేనే రాణిస్తారన్నారు. మక్తల్లో 4 రోజుల పాటు జరిగిన సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలకు హాజరయ్యారు మంత్రి. చిన్న సమస్యలకు యువత డిప్రెషన్లోకి వెళ్లొద్దన్నారు. ఫైనల్లో గెలిచిన వనపర్తి గద్వాల జిల్లా జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మిగతా 10 మార్కులు తక్కువ వచ్చినాయో లేకుంటే మన ఫ్రెండ్ మాట్లాడతలేడో టీచర్ ఏమైనా అన్నదనో సొసైటీలో ఎవరు ఏమన్నదనో ఈ రోజు ప్రతి ఒక్కరు చిన్న కారణాలకు ఎన్నో తప్పు పనులు చేస్తా ఉన్నారు. తమ జీవితాన్ని సాధిస్తా ఉన్నారు. ఈ జీవితంలో ఈ విధంగా చిన్న మిస్టేక్స్ కే మీరంతా కుంగిపోవద్దని, ఆ విధంగా కుంగిపోకుండా మీకు శక్తిని బలాన్ని ఇచ్చేది ఒక మైదానం మాత్రమే, గ్రౌండ్ మాత్రమే. మనం ఈసారి ఆడింటాం, ఓడిపోతాం. ఓడిపోయిన క్షణం కింద మనకి ఏం ఆలోచన వస్తుంది? నెక్స్ట్ టైం ఆడితే నేను ఎట్లా గెలవాలని తపన వస్తుంది, కసి వస్తుంది. వస్తుందా రాదా? అంటే మనం ఓడిపోతే కూడా గెలవడానికి తొలిమెట్టు అవుతుంది గ్రౌండ్. కాబట్టి ఈ గ్రౌండ్ నమ్ముకుంటే ఒకప్పుడు మేమంతా ఆడడానికి పోతే మా తల్లిదండ్రులు వచ్చి కొట్టేవాళ్ళు. ముందు చదువు తర్వాత ఆడవాలి. అన్ని గేమ్స్ కంటే అన్ని వసతులు కల్పించింది మక్కలని ఇప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా మక్కల్లో ఆడితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆడే శక్తి వస్తుందని నిరూపిద్దామా?